హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలీ కిచెన్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత మరో హెల్దీ వంటతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి, చిన్న చిన్న ఫంక్షన్లో లేదా పార్టీస్లో చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ. మనం వారంలో ఒక్కసారైనా ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని తిన్నామంటే మన ఒంటికి తక్షణ శక్తి లభిస్తుంది. చాలామంది చాలా వీడియోస్లో చేసి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి కదండి. నా పద్ధతిలో నేను ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను దీనికి కాంబినేషన్గా ఆలుగడ్డ కుర్మా అలాగే పెరుగు రైతా చేశానండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక అరకిలో వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత గంట సేపు నానబెట్టుకున్నానండి. బియ్యాన్ని మనం గంట కానీ అరగంట కానీ నానబెట్టుకోవడం వల్ల మనకి అన్నం అనేది తొందరగా ఉడికిపోతుంది, అలాగే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది బిర్యానీలోకి వేసుకోవడానికి హోల్ గరం మసాలా అండి. లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అలాగే బిర్యానీ ఆకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఒక పెద్ద స్పూన్ వరకు నెయ్యి, అలాగే ఒక చిన్న కప్పు వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత దాంట్లోకి హోల్ గరం మసాలా, అలాగే ఒక చిన్న టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 10-15 జీడిపప్పులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త మూత వేసి మగ్గించుకుంటే మనకి ఉల్లిపాయలు అనేటివి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు ఆలుగడ్డ ముక్కలు, 1 కప్పు బీన్స్ ముక్కలు, అలాగే ఒక 1/2 కప్పు వరకు బీట్రూట్ ముక్కలను వేసుకుంటున్నాను. బీట్రూట్ ముక్కలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఇలా కూరగాయ ముక్కలన్నింటికి నూనె పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత వేసి స్టవ్ని సిమ్లో పెట్టి వీటిని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ముక్కలు అనేటివి అడుగంటిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి గుప్పెడంతా పుదీనా ఆకులు, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, అలాగే ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత వేసి మరో 2 నిమిషాలు వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద కప్పుతోని నీళ్ళని వేసుకుంటున్నాను. ఈ కొలత అనేది మనకి కూరగాయ ముక్కలు ఉడకడానికి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోని 1కి 1.5 అనేది నీళ్ళని వేసుకోవాలి. నేను చెంబుతో బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి చెంబు, అలాగే చెంబులో సగం వరకు నీళ్ళని వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పును కూడా వేసుకోవాలి. నేను ముందుగా ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కాస్త ఉప్పు వేసుకున్నాను కదా, ఇక్కడ చూసి ఉప్పును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఉప్పు నీళ్ళలో కలిసే విధంగా బాగా కలుపుకొని మూత వేసి స్టవ్ని ఫుల్లులో పెట్టి మనం ఎసర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న ఎసర్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత రైస్ అనేది ఎక్కడా విరిగిపోకుండా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం మూత వేసి 5 నిమిషాలు అన్నాన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి సగం ఎసరు అనేది ఎగిరిపోతుంది. మరో 5 నిమిషాల తర్వాత పూర్తిగా ఎసరు అనేది ఎగిరిపోతుంది. ఇప్పుడు మరొకసారి అన్నాన్ని కలుపుకొని స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని మూత వేసి అన్నాన్ని 5 నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం దీంట్లోకి పుదీనా ఆకులు, అలాగే కాస్త నెయ్యిని వేసుకోవాలి. మనం ఇలా పైనుంచి నెయ్యిని, పుదీనా ఆకులను వేసుకోవడం వల్ల మనకి రైస్కి మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మూత వేసుకొని మరో 2 నిమిషాలు అన్నాన్ని ఉమ్మగిల్లనివ్వాలి.
2 నిమిషాల తర్వాత మనం అన్నాన్ని ఒకసారి చూస్తే అన్నానికి ఇక్కడ తేమ అనేది కనబడకూడదు. ఇప్పుడు మూత వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు అన్నాన్ని అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే అన్నం అనేది ఎక్కడా విరిగిపోకుండా చూసారు కదా, పలుకులు పలుకులుగా ఎంత చక్కగా వచ్చిందో. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని మన పిల్లలకి కానీ పెద్దలకి కానీ పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా అన్నాన్ని వేడిగా వడ్డించకూడదండి. చల్లారిన తర్వాత వడ్డిస్తేనే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. దీనికి కాంబినేషన్గా ఆలుగడ్డ కుర్మా చేశానండి. 3 ఆలుగడ్డలను తీసుకొని ఉడకబెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇది హోల్ గరం మసాలా, మిరియాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత దీంట్లోకి 2 పావుల వరకు నూనె వేసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలా, ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్టు అలాగే పసుపు వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకొని ఒకసారి నూనెలో కొలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని దీంట్లోకి నేను ఇక్కడ గ్రేవీ కోసము ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఇలా పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కలు మునిగే అన్ని నీళ్ళను వేసుకొని మూత వేసి స్టవ్ని సిమ్లో పెట్టి మనం కూరను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కూర అనేది మాడిపోతుంది. చూసారు కదా, నూనె అనేది పైకి వచ్చింది అంటే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కాస్త ధనియాల పొడి వేసుకొని మరో 2 నిమిషాలు మూత వేసి ఉడికించుకున్నామంటే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టే. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఆలుగడ్డ కుర్మా అలాగే వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు. మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దయచేసి నా కోసం ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.